అల్లు అర్జున్ 22 మూవీ టైటిల్ వచ్చేసింది, పోస్టర్ కూడా వచ్చేసింది. వారణాసి ఒక పెద్ద హాలీవుడ్ కంపెనీతో కొలాబరేట్ అవుతుందా? రామ్ చరణ్ గారు ఏం చెప్పినా కానీ పెద్ద పోస్ట్పోన్ అవుతుందా? ఫౌజీ రిలీజ్ డేట్ ఏంటో తెలిసిపోయింది. ఎన్టీఆర్ నీల్ షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. రియాక్షన్ ఛానల్ ఒకటి ఉంది, చెక్అౌట్ చేసేసి దాని చాలా వీడియోలు వస్తున్నాయి. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి, స్టార్ట్ చేసేది వచ్చేసేయండి. సో ఫస్ట్ న్యూస్, ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకే మూవీ ఈ వీక్ రిలీజ్ అవుతుంది. ఇదే కాకుండా ఆయన నెక్స్ట్ మూవీ చంద్రశేఖర్ ఏలేటి గారు డైరెక్షన్ లో చేస్తారంట, ప్రొడ్యూస్ బై మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా మీద నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే చంద్రశేఖర్ ఏలేటి గారు కాబట్టి. మిగతా అంతా నేను లైట్ తీసేసుకుంటా. లైక్ వచ్చిన తర్వాత లైక్ పరిస్థితి చూడాలి, కానీ చంద్రశేఖర్ ఏలేటి గారు నార్మల్ సినిమాల్ని చాలా బాగా చూపిస్తారు. లాస్ట్ టైం చేస్తే ఒకటి అంత బాగా ఎక్కలేదు. ఇట్ వాజ్ లైక్ ఒక వేరే ఏదో సినిమా తీసినట్టు అనిపించింది. ఆయన సాహసము, మనమంతా, అయితే ఇలాంటి మూవీస్ నాకు చాలా చాలా ఇష్టం అన్నట్టు. అనుకోకుండా ఒక రోజు ఇంకా చాలా బాగుంటది. సో ఇంకా చూడలేంటే మాత్రం అలాంటి సినిమాలు చాలా మిస్ అవుతున్నారు. సో ఆయన డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్ ఏం చేస్తారో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లేపండి. సో ఈ వీక్ మూవీ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే తెలుగు నుంచి డెకాయిట్ ఉంది, తమిళ నుంచి ఎల్ఐకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, అండ్ మలయాళం నుంచి టొవినో థామస్ ది పల్లి చెట్టమ్మి మూవీ ఉంది అనమాట. నేను పల్లి చెట్టమ్మి ట్రైలర్ టీజర్ ఏవి చూడలేదు. ఏమో బాగానే ప్రమోట్ చేస్తున్నారు తెలుగులో కూడా, వాళ్ళకి మార్కెట్ క్రియేట్ అయిందని వాళ్ళకి తెలుస్తుంది. బట్ బేసిక్లీ ఫస్ట్ 2 సినిమాలు డెకాయిట్ ఫస్ట్ వెళ్ళిపోతా, ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా. దాని తర్వాత ఎల్ఐకి వెళ్తా. ఎల్ఐకి కనుక వాళ్ళు ప్రీమియర్స్ వేస్తే ఇవాళ వెళ్తా, లేదంటే రేపు మధ్యాహ్నం వరకు డెకాయిట్ రివ్యూ వస్తుంది, దాని తర్వాత ఎల్ఐకి రివ్యూ వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దెమ్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ డెకాయిట్ బ్రో. ఏమున్నా లేకున్నా చాలా చాలా ఎక్సైటెడ్. బాగుంటుందని గట్టి నమ్మకం ఉంది. మీరు ఏ సినిమా మీద ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, దేనికి ఫస్ట్ వెళ్తారు కింద కామెంట్స్ లేపండి. ఇదే కాకుండా సూర్య గారి నెక్స్ట్ మూవీ విశ్వనాథన్ సన్స్ కాకుండా వచ్చే నెక్స్ట్ మూవీ కరుపు తెలుగు టైటిల్ వీరభద్రుడిగా మార్చారు. ఐఎమ్ హ్యాపీ సీరియస్లీ. అంటే లైక్ ఒక తెలుగు టైటిల్ పెడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. అది బాగానే పెట్టారు అనిపించింది. బట్ సినిమా మీద నమ్మకం లేదు భయ్య నాకైతే మాత్రం. ఆ టీజర్ అస్సలు నచ్చలేదు నాకు, ఇప్పటికీ చెప్తున్నా అస్సలు నచ్చలేదు నాకు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ విశ్వనాథన్ సన్స్. అది జూలైలో వస్తుంది. ఇది May 14 నాడు రిలీజ్ అవుతుంది. వీరభద్రుడు ఆర్జే బాలాజీ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి చాలా రిలీజ్ ప్రాబ్లమ్ అయినాయి. ఒకసారి దివాళీ అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత మేకి వస్తుంది. సో టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇట్లా చూసుకోవాలి. ఏదైనా హైలైట్ ఉందంటే మాత్రం సాయి అభ్యంకర్ మ్యూజిక్ దీంట్లో. నాకు అంత బాగా నచ్చలేదు, కాబట్టి చాలా మందికి ఎక్కింది. సో ఎంజాయ్ దాట్. సో చూద్దాం మీకు ఎలా అనిపిస్తుంది కరుపు యాజ్ వీరభద్రుడు. అండ్ నాగార్జున గారి 100th మూవీ డైరెక్టెడ్ బై రా కార్తిక్. ఈ సినిమాలో తబు గారు ఒక మెయిన్ రోల్ లో చేస్తున్నారు. ఇదే కాకుండా నాగార్జున గారి క్యారెక్టర్ ఈ సినిమాలో యంగ్ లుక్ లో కూడా ఉంటుంది అనమాట. దానికోసం వీళ్ళు డిఏజ్ చేస్తున్నారంట. యంగ్ అంటే ఒక 25 years 35 years అట్లా టైం బట్టి ఏజ్ ని అండ్ ఆల్సో అపియరెన్స్ ని మారుస్తారంట. ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ టెక్నికలీ చెప్పాలంటే ఈ డిఏజింగ్ ఈజ్ ఏ కాస్ట్లీ ప్రాసెస్. కరెక్ట్ గా చేస్తే బాగా వస్తుంది. కూలీలో చాలా బాగా చేశారు అనిపించింది. సో బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. సంక్రాంతికి వద్దాం గట్టి ప్లాన్ చేస్తున్నారు, అది అయితే తెలియదు. ఎప్పటి నుంచో షూటింగ్ అయితే అవుతుంది. ఐ రియలీ హోప్ నాగార్జున గారు ఈ సినిమాతో ఒక గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో డిఏజింగ్ అంట నాగార్జున గారు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లేపండి. సో ఇక్కడ నుంచి పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుందాం, స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ జైలర్ 2 లో బాలయ్య గారు ఉన్నారు, షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, విజయ్ సేతుపతి ఉన్నారు అని చెప్పేసి చాలా చాలా పెద్ద పెద్ద రూమర్స్ వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు కొత్తగా వచ్చే న్యూస్ ఏంటంటే దీంట్లో బాలయ్య లేరు, షారుఖ్ ఖాన్ లేరు, విజయ్ సేతుపతి లేరు. ఒక్క మెయిన్ యాంటాగనిస్ట్ మన ఎస్జే సూర్య ఉంటారంట. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. రిలీజ్ డేట్ తొందరలో చెప్తారంట ప్రొడ్యూసర్స్, అది సన్ పిక్చర్స్ వాళ్ళు చెప్పేస్తారంట. చాలా వరకు వీళ్ళు జూలై ఆర్ జూన్ అంటున్నారు రిలీజ్ డేట్. కాకపోతే ఆ టైంకి పెద్ది అండ్ టాక్సిక్ వస్తున్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ జూన్ ఈజ్ నాట్ ద రైట్ రిలీజ్ డేట్. మేబీ ఆగస్ట్ లో రావచ్చు, ఏమో. నాకైతే మాత్రం ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ లేదు భయ్య, నిజంగా చెప్తున్నాను. జైలరే అంత బాగా ఎక్కలేదు నాకు. ఇట్ వాస్ ఓకే, గుడ్ మూవీ. హైలైట్ ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని ఎలా ఎలివేట్ చేయాలో అది మంచిగా అనిపించింది. బట్ స్టోరీ వైజ్ చూసుకుంటే ఇట్స్ నాట్ ద గ్రేట్. ఎక్సెంట్రిక్ ఉన్నాడు ఖచ్చితంగా విలన్, కరెక్టే. బట్ స్టిల్ రజనీకాంత్ గారి ముందున్న విలన్ అయితే లేడు. సో టోటల్ ఎలివేషన్స్ మీద నడుస్తా అంటే నా వల్ల కాదు. బట్ చాలా పెద్ద సినిమా, 1000 కొట్టే ఎక్సైట్మెంట్ ఉంది అంటున్నారు. సచిన కొట్టదు నాకు తెలుసు గ్యారంటీగా. బట్ షారుఖ్ ఖాన్ ఉంటే మాత్రం కొట్టేదేమో. బట్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు లేరు అంటున్నారు. ఏమో నాకైతే మాత్రం అవసరం అని ఫీలింగ్ వస్తుంది. బాలయ్య గారి సినిమాలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద డిమాండ్ అడిగారట ఆయన, కాబట్టి వీళ్ళకి నచ్చలేదు. సో దే రిజెక్టెడ్ ఇట్ అండ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. పెద్ద ఛాన్స్ ఇస్తాను నా ఫీలింగ్ అన్నట్టు. దీనిలో శివరాజ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో దీస్ ఆర్ ద న్యూస్ అబౌట్ జైలర్ 2. ఇది రిలీజ్ అయిన వెంటనే ఆగస్ట్ నుంచి మన కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారి మూవీ డైరెక్టెడ్ బై నెల్సన్ షూటింగ్ స్టార్ట్ అవుతారట. మధ్యలో సిపి చక్రవర్తి సినిమా అనౌన్స్మెంట్ చేశారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? అది షూటింగ్ స్టార్ట్ అయిందా? కొంచెం క్లారిటీ ఇచ్చేయండి. సో నెక్స్ట్ పెద్ద సినిమా జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. జై హనుమాన్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ అండ్ దీంట్లో రిషబ్ శెట్టి గారు హనుమంతుడి రోల్ చేస్తున్నారు. అండ్ రానా దగ్గుబాటి విల్ బి సీన్ ఇన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంట, అదొకటి ఉంది. ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ దీనికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జై హనుమాన్ సినిమా మోడర్న్ డేలో జరుగుతుందంట. అంటే అప్పుడెప్పుడు మన త్రేతాయుగంలో స్టోరీ జరగకుండా హనుమంతుల వారు కలియుగంలో కనిపిస్తారంట. కలియుగంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీదనే సినిమా ఉంటుందంట. సో మనకి హనుమాన్ మూవీలో ఎప్పుడైతే క్లైమాక్స్ లో కనబడతారో అక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుందా? ఆబ్వియస్లీ తేజ సజ్జా గారు విల్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అది ముందు నుంచే చెప్పారు. సో ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ సచిన రిలీజ్ కాదు, వచ్చినా కానీ చాలా గట్టి ప్లాన్ చేయాలి. సినిమా చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు. షూటింగ్ ఇప్పుడు స్టార్ట్
స్టార్ట్ అయింది. సో చాలా గట్టిగా తీసుకోవాలి. నాకు స్టిల్ రిషబ్ శెట్టి గారు హనుమాన్ అంటే మాత్రం తేడా కొడుతుంది. బట్ చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ ఓకే, చూద్దాం. ఈ పెద్ద సినిమా ఇంక ఇప్పటి వరకు హ్యాండిల్ చేయలేదు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ప్రభాస్ గారి మూవీ ఇంకా ఉందట, ఏమో దండం. సో యా, నెక్స్ట్ గోస్ టు ప్యారడైజ్. గండాలు అయితే మామూలు లేదు భయ్యా. ఫస్ట్ సినిమా వాజ్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ March 26, 2026 అది కదా. దాని తర్వాత సినిమా పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. అఫీషియల్ వాళ్ళు రిలీజ్ చేసిన డేట్ ఏంటంటే 21 August 2026. ఇప్పుడు అది కూడా రాదంట, లేట్ డిసెంబర్లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. చాలా డిలే అవుతుంది, అది మాత్రం పక్కా తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమో కాదు ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫస్ట్ రిలీజ్ డేటే చాలా రోజులు ఇంకా పోస్ట్పోన్ అవుతుంది అన్నట్టే ఉంది. సో అది పోస్ట్పోన్ అయింది. ఆగస్ట్ కూడా కుదరట్లేదు అంటే మాత్రం ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నారు, సెకండ్ హాఫ్కి ఏమైందో తెలియదు. మేబీ కొన్ని చేంజెస్ చేస్తున్నారా, రైటింగ్ కొంచెం తేడా కొడుతుందా తెలియదు, కానీ ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ డిసెంబర్లో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఫౌజీ అంటున్నారు, అండ్ ఆల్సో యూ హ్యావ్ విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన, ఇవే కాకుండా కింగ్ ఉంది. లైక్ రిలీజ్ డేట్ అటు ఇటు అయితే పాన్ ఇండియా గురించి ఆలోచించుకున్నా, తెలుగులో ఆలోచించుకున్నా కానీ ఒక్క నెలలో పెద్ద సినిమాలు అన్నీ రావు. మాక్సిమం మళ్ళీ జనవరి నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్యారడైస్ ఎందుకంత లేట్ అవుతుందో తెలియట్లేదు. బట్ మీకేమనిపిస్తుంది? ప్యారడైస్ మళ్ళీ డిసెంబర్కి వెళ్ళిపోతే మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో ఎన్టీఆర్ నీల్ షూట్ మళ్ళీ అయిపోయింది భయ్యా. అంటే ఈసారి మాత్రం ఎన్టీఆర్ గారి లుక్స్ ని ప్రయారిటైజ్ చేసుకొని, లుక్స్ అంత బాగా నచ్చలేదంట వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళు 1 month షూట్ పెట్టుకున్నారు షెడ్యూల్, దాన్ని ఆపేసి లుక్స్ ని మళ్ళీ సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో టొవినో థామస్ గారు లేరని చెప్పేసి ఆయన కన్ఫర్మ్ చేసేసారు. కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే మన దురంధర్ లో షిరాని క్యారెక్టర్ చేసిన ఆయన ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ లో చేస్తారంట. నాకు ఎందుకు ఇనాయత్ ఖలీల్ టైప్ ఒకటి ఉంటుంది, పెద్దగా పేరు గుర్తుండదు, యాక్టింగ్ పెద్దగా గుర్తుండదు, ఏదో జస్ట్ రారా పోరా అన్నట్టు ఒక సీన్ ఉంటుంది అనిపిస్తుంది. లైక్ బేసిక్లీ వీ హ్యాడ్ దట్ ఇన్ KGF అట్లా అనిపిస్తుంది. బట్ స్టిల్ సినిమా యాక్చువల్లీ December 25, 2026కి రావాల్సింది. సినిమా సచ్చినా రాదు ఆ టైంకి. సంక్రాంతి అన్నారు, తర్వాత 2027 సంక్రాంతి అన్నారు, అది కూడా రాదు. ప్రస్తుతానికి వినిపించే న్యూస్ ఏంటో తెలుసా భయ్యా? ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ పార్టే, 2 పార్ట్లు అన్నారు. ఇంకా ఫస్ట్ పార్టే షూట్ కంప్లీటెడ్ ఓన్లీ 40% అంట. 40% మాత్రమే షూట్ కంప్లీట్ అయింది, ఇంకా చాలా మిగిలింది. ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు ఏ రకంగా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు, కానీ చాలా టైం అవుతుంది, చాలా బడ్జెట్ అవుతుంది, చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ అన్ఫార్చునేట్, నాకు నచ్చట్లేదు. ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ, చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఇదంతా అనుకున్నా కానీ ఎన్టీఆర్ గారు ఆయన పాటు తొందరగా షూట్ చేసేసుకొని దేవరా 2కి మూవ్ అవ్వాల్సింది. అది అవుతుందో తెలియట్లేదు, అవుతా ప్లీజ్. బట్ యా, ఇది సిచ్యువేషన్. ఎన్టీఆర్ నీళ్ళు అయితే మాత్రం అండ్ ఆల్రెడీ పెద్ద సెట్ అవుట్ వేస్తున్నారు మన సిటీ అవుట్స్కట్స్ లో, అది కూడా షూట్ చేస్తారంట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ థాట్స్ ఏంటి చెప్పండి. సో పెద్ద టాకీ పోర్షన్ అయితే టోటల్ గా షూట్ అయిపోయింది. ఇంకొక సాంగ్ మిగిలింది, స్పెషల్ సాంగ్. అది షూట్ అయిన తర్వాత టోటల్ షూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ డేట్ April 8th, సినిమా రిలీజ్ April 30th. ఖచ్చితంగా చెప్తున్నా, రాదనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ చాలా సినిమాలు దాని వెనుక ఉన్నాయి. ముఖ్యంగా సమంత గారి మా ఇంటి బంగారం May 15th నాడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా, దాన్ని వీళ్ళు May 1st ప్రీపోన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు, ఇఫ్ పెద్ది ఈజ్ నాట్ కమింగ్ ఆన్ దాట్ డే. అండ్ పెద్ది కూడా చాలా తక్కువ రిలీజ్ డేట్ గ్యాప్ ఉంది కదా. లైక్ షూట్ ఇప్పుడే కంప్లీట్ చేసిరు, పోస్ట్ ప్రొడక్షన్ కి టైం లేదు. పుష్ప 2 కూడా ఇట్లా చేసిరు, బట్ స్టిల్ ఎందుకు అవసరం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఒక సాంగ్ ఇంకా కంపోజిషన్ చేయలేదంట AR రెహమాన్ గారు. ఇంత పెట్టుకొని అర్జెంట్గా April 30th రాకుండా దే ఆర్ ప్లానింగ్ ఫర్ June 4th ఆర్ June 25th. June 4th అయితే టాక్సిక్ ఉంది. టాక్సిక్ డేట్ అయినా ఈ డేట్ అయినా 25th అయినా వస్తుందంట. కాబట్టి మిగతా సినిమాలన్నీ దాని మీద వచ్చేస్తాయి. సో సమ్మర్ ఆనందంగా సంతోషంగా సంక్రాంతిపోయింది. ఒక్క పెద్ద సినిమా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద సినిమా అనకండి, అది చెత్త సినిమా, దారుణం. అది నేను ఈ ఇయర్ లో ఎక్సైట్మెంట్ తో ఉన్న సినిమాలన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్యారడైస్ డిసెంబర్ అంటున్నారు ఏకంగా, అండ్ పెద్ద వచ్చేసస్తలేదు. అండ్ ఆల్సో ఒకటి స్పైడర్ మ్యాన్. ఏమో భయ్, నాకైతే మాత్రం ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకేమనిపిస్తుంది? పెద్ద పోస్ట్పోన్ అవుతుందా? April 30th వస్తుందా? గట్టి కొడితే 15 days లో మొత్తం కంప్లీట్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తారా? ట్రైలర్ రావాలి, పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఇన్ని చేసి సినిమా రిలీజ్ అవ్వాలి. నాకైతే కష్టం అనిపిస్తుంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సో ప్రభాస్ గారి ఫౌజీ మూవీ December 5th, 2026 రిలీజ్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారు. మొన్న ఒక లుక్ అయితే లీక్ అయిపోయింది, దాని తర్వాత చాలా రచ్చ జరిగింది. దీన్ని లీక్ చేయకండి, చాలా కష్టపడ్డాం అని చెప్పేసి మూవీ టీం అంటుంది, చాలా జరిగింది అన్నట్టు. అండ్ లుక్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి అనిపించింది. బట్ స్టిల్ నాకైతే మాత్రం హనురావుడి మీద గట్టి నమ్మకం ఉన్న డ్రామా అండ్ ఆల్సో స్టోరీ వైజ్ బాగా తీస్తాడని నమ్మకం ఉన్నా కానీ అంత స్కేల్ ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చేయలేదు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అండ్ ఈ సినిమా యాక్చువల్లీ చాలా టైం పడుతుంది అన్నారు, షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా టైం పడుతుంది. అండ్ ఆల్సో పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, వీటిని డైరెక్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అన్నారు. నెక్స్ట్ ఇయర్ దసరాకే పుష్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే OTT వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఈ ఇయర్ రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. సో ఫస్ట్ October అనుకున్నారు, దసరా టైం అట్లా October 16th. దాని తర్వాత ఇప్పుడు December 5th పోస్ట్పోన్ అయింది. మళ్ళీ తెలుగు సినిమాలకి ఏ రోజు కూడా రిలీజ్ డేట్ అనేది నమ్మకం లేదు. ఈ December 5th అనేది మళ్ళీ సంక్రాంతి అంటారు, సంక్రాంతి నుంచి మార్చ్ అంటారు, ఇట్లా పెట్టి మళ్ళీ అది 2027 అవుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ గ్యారంటీగా. బట్ స్టిల్ ఆఫ్టర్ రాజాసాబ్,
రావుపుడి గారు సీతారామం ఎంత బాగా తీసినా కానీ ఈ సినిమా మీద కొంచెం డౌట్ కొడుతుంది నాకు. అండ్ ప్రభాస్ గారు మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్తో రావాలనుకుంటున్నా, ఏమో చూడాలి. మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఫౌజీ మీద కింద కామెంట్స్ లేపండి. సో ఎస్ఎస్ రాజమౌళి స్వారణాసి, నమిత్ మల్హోత్రాస్ రామాయణ కాదు, ఎస్ఎస్ రాజమౌళి స్వారణాసి ఈ సినిమా హాలీవుడ్తో పెద్ద పెద్ద కొలాబరేషన్స్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వినిపించే న్యూస్ ఏంటంటే మార్వెల్ స్టూడియోస్, మన ఐరన్ మ్యాన్, అవెంజర్స్ వీళ్ళందరితో ఒక కొలాబరేషన్ ప్లాన్ చేస్తున్నారట. అంటే వాళ్ళతోటి వాళ్ళు సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, థియేటర్స్ అలొకేట్ చేస్తారు అనే కంటే మార్కెటింగ్ వైజ్గా మార్వెల్ క్యారెక్టర్స్ తోటి ఆర్ఎల్స్ మార్వెల్ స్టూడియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి 2-3 చిన్న చిన్న వీడియో స్నిప్పెట్లా షూట్ చేస్తారో తెలియదు కానీ కొలాబరేట్ అయితే అవుతారట. సినిమాకి హాలీవుడ్ వైడ్ గా మంచి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇది ఒక పెద్ద ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా అవెంజర్స్ డూమ్స్డే వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వేరే మార్వెల్ ఫిల్మ్స్ వస్తాయి. మార్వెల్ తో కొలాబరేట్ అంటే మంచి స్ట్రాటజీ అని చెప్తా. టెక్నికల్లీ హాలీవుడ్ మొత్తం చచ్చిపోతుంది, ఒక్క సినిమా కూడా పెద్దగా ఆడట్లేదు. టెక్నికల్లీ మార్వెల్ కానీ స్టార్ వార్స్ కానీ అన్ని కూడా ఆల్మోస్ట్ డైయింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హ్యారీ పాటర్ కూడా పోయేటట్టుంది. బట్ స్టిల్ మార్వెల్ ని కొద్ది గొప్ప జనాలు చూస్తారు ప్రస్తుతానికి అయితే మాత్రం. సో మార్వెల్ తో కొలాబరేట్ అవడం మంచిదే. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ ఖచ్చితంగా మార్వెల్ ని కాంటాక్ట్ అయ్యారంటే మాత్రం యూఎస్ఏ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ ఒక పెద్ద స్టూడియోని అప్రోచ్ అయ్యి ఉంటారు. మేబీ వార్నర్ బ్రదర్స్ ఆర్ డిజ్నీ తోట ఏందన్నారు తెలియదు, మాకు ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇవన్నీ అయితే గ్యారంటీగా ఉన్నాయి. సినిమా ఇంకా షూటింగ్ జరుగుతుంది. మొన్ననే వారణాసి సెట్ ఒకటి మన తెలుగు మీడియా కాకుండా ఫారెన్ మీడియాకి ఇచ్చారు, వెరీ వెరీ గుడ్ జాబ్. అది కాకుండా మాధవన్ గారి సినిమా షూట్ లో జాయిన్ అయిపోయారట. ఆయన ఈ సినిమాలో హనుమంతుడి రోల్ లో చేస్తారంట. మాధవన్ గారికి ఆల్రెడీ దురంధర్ 1 అండ్ దురంధర్ 2 తోటి ఈ మంత్ లోనే నేషనల్ వైడ్ అప్రిసియేషన్ వచ్చేసింది. సో ఈ మూవీలో ఆయన ఉండడం ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకు. ఇది మాత్రం ఓవరాల్ గా వారణాసి 1 year ఉంది, ఎగ్జాక్ట్లీ 1 year ఉంది. వాళ్ళ 8th 7th నాడు రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్. రాజమౌళి గారు కరెక్ట్ గా 7th నాడే రిలీజ్ చేస్తా అంటే మాత్రం మళ్ళీ లాస్ట్ మినిట్ లో పోస్ట్పోన్ అయితే అది తెలిసిందే భయ్య. రాజమౌళి గారి మూవీ తొందరగా రిలీజ్ అయితే మాత్రం పెద్ద మిరాగలే అని చెప్పాలి. బట్ స్టిల్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మై మోస్ట్ సాటిస్ఫైటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ వారణాసి. చూసేద్దాం, మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. సో అల్లు అర్జున్ అట్లీ మూవీ టైటిల్ వచ్చేసింది అండ్ పోస్టర్ కూడా వచ్చేసింది. సో సినిమా పేరు రాకా. సో అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో రాకా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. పోస్టర్ వచ్చింది, ఒకటే చెప్పేస్తాను, నాకు అస్సలు అసలే భయ్యా సీరియస్లీ అసలు ఏందది అని ఫీలింగ్ వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఇది ఆల్రెడీ లీక్ అయింది, ఈ లుక్ ఆల్రెడీ లీక్ అయింది, మనం ఆల్రెడీ చూసాము. ఇంత దారుణంగా ఎట్లా ఉండాలి, ఎవడో కాపీ కొడుతున్నాడు ఏందలే అనుకున్నా నేనైతే మాత్రం. ఇది నిజంగా అయిందా నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఈ పోస్టర్ చూసి మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఈ రాకా అనే క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది ఈ పోస్టర్ చూసి 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా ఈ సినిమాలో. అంటే తండ్రి కొడుకు ఇంకో కొడుకు డ్యూయల్ రోల్ ఏదేదో జరుగుతుంది, డ్యూయల్ రోల్ ట్రిపుల్ రోల్ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద రోల్స్ ఇది అనుకుంటున్నాను అయితే మాత్రం. ఎందుకంటే దీంట్లో గుండు టోటల్గా వుల్ఫ్ హ్యాండ్ ఏదైతే ఉందో మొన్న రిలీజ్ చేసింది. నేనేమో అనుకున్నా చూసరికి అదేదో వెళ్తుంది. అండ్ ఐ థింక్ ఒక ప్యారలల్ యూనివర్స్ ఏదేదో వెళ్తుంది, అది అవుతుంది భయ్య, నాకైతే అర్థం కావట్లేదు. ఇద్దరు చిన్న అల్లు అర్జున్లు ఉంటారు అండ్ ఒక ఫాదర్ అల్లు అర్జున్ ఉంటాడు. ఆ ఫాదర్ అల్లు అర్జున్ ఈ రాకా అనేటోడు మెయిన్ విలన్ ఉంటాడేమో అనుకుంటా. ఎందుకంటే అట్లీస్ట్ సినిమాలు ఇట్లా ఉంటాయి భయ్య. లైక్ దీంట్లో ఏదో కలుపుదామని ట్రై చేస్తున్నాను అనిపిస్తుంది. బట్ ఏం మాట్లాడినా లేకుండా కానీ ఆ పోస్టర్ నాకు అస్సలు నచ్చలేదు బ్రో. అంటే లైక్ ఆ లుక్ కానీ అదంతా నాకైతే నచ్చలేదు. నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సీరియస్లీ సినిమా నుంచి, నేను ఏదే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి సినిమా ఉంటుంది, పోనీ నువ్వు జవాన్ టైప్ సినిమా తీసినా అయిపోయేది. బట్ స్టిల్ ఒక సైఫై ప్యారలల్ యూనివర్స్ ఏదేదో మాట్లాడారు. సో అట్లే ఉంటుంది అనుకున్నా, నాకైతే నచ్చలేదు సీరియస్లీ. అంటే లైక్ బాగుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. కాంటెంట్ ఎక్కువ రావాలి, దాని తర్వాత ఎక్కువ మాట్లాడొచ్చు. కానీ ఏమో పోస్టర్ తోటే ఆగం పట్టించిరేమో అని ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. సో టైటిల్ పేరు రాకా అంట. ఏమో మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం అబ్బా ఏంట్రా అని ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నింటినీ మన సండే లైవ్లో మాట్లాడేసుకుందాం, పొద్దున వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.